నేనేనాడు నా ఎంపీ పదవి కాలాన్ని ఆస్తులు సంపాదించుకోవడానికి వాడుకోలేదు. ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడడానికి సమయాన్ని వెచ్చించిన, ప్రతి నిమిషం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేసిన మీరంతా మేధావులు. గత 5 ఏళ్లలో నేను ఏం చేశాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏం చేశారు, ఇక్కడున్న మంత్రి గత 5 ఏళ్లలో ఏం చేశారో మీరే బేరీజ్ వేసుకుని ప్రజలకు వివరించాలని కోరుతున్నానంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ న్యాయవాదులను కోరారు. హుస్నాబాద్ విచ్చేసిన బండి సంజయ్ కుమార్ స్థానిక బార్ అసోసియేషన్ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ను శాలువాతో సన్మానించిన న్యాయవాదులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ కుమార్ ఎన్నికలైన తర్వాత ఆయా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ ఎన్నిక అయ్యాక తాను చేసిన అభివృద్ధి, తెచ్చిన నిధులతో పాటు ప్రజల పక్షాన్ని చేసిన పోరాటాలను వివరించారు. ఎంపీగా గత 5 ఏళ్లలో నేను 12,000 కోట్ల నిధులు తీసుకొచ్చాను. ఇందులో జాతీయ రహదారుల నిర్మాణానికి 5,000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చిన, గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు 100 కోట్లు తీసుకొచ్చిన, అయినా కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సాయం వలన ఉన్నప్పుడు కూడా నేను కూడా కొన్ని సందర్భాలు కూడా సాయం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. తప్పకుండా మీరైతే సమస్యలు చెప్పినో తప్పకుండా నెరవేర్చే సమస్యలు మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలిచిన తర్వాత తప్పకుండా ఆ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే ప్రయత్నం పక్కా చేస్తాను. ఇవాళ క్యాప్టెన్ లేకుండా క్రికెట్ ఆడలేము, ఏ మ్యాచ్ ఆడలేము. ఇవాళ భారతీయ జనతా పార్టీ క్యాప్టెన్ నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాప్టెన్ లేడు. నాయకుడులే నౌకలాగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాప్టెన్ లేడు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎవరికి షోట్ వేయాలి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ దేశాన్ని రక్షించేదోరు, ఈ దేశాన్ని అభివృద్ధి చేసేదోరు అర్థం పర్థం లేకుండా ఏది నాయకులు లేని విధంగా వాళ్ళు వివరిస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ మా నాయకుడు, మా కెప్టెన్ నరేంద్ర మోడీ. బట్ ఈ దేశాన్ని ఇన్ని రోజులు రక్షించాడు. కాబట్టి రాబోయే కూడా దేశాన్ని రక్షించాలి, దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశం అన్ని రకాల ముందు పోవాలంటే నరేంద్ర మోడీ గారికి సాధ్యమని చెప్పి వాళ్ళు నరేంద్ర మోడీ గారికి పేరు చెప్పి మేము వస్తున్నాం. ఇతర పార్టీలకు పేరు లేకుండా వాళ్ళు వస్తున్నారు. దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికల్లో ఆ ప్రధాని అభ్యర్థి లేనప్పుడు ఆ పార్టీలకు ఓటేస్తే ఏం ఫాయిదా అని ఒకసారి ఆలోచించాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని మనం ఊహించుకోలేము, ప్రధానమంత్రి గారు లేని దేశాన్ని ఊహించుకోలేము. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ ఎన్నికల్లో గతంలో ఏ విధంగా సహకరించారో ఈ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి చేయాలంటే మరి మీరు నాకు ఓటేస్తే, నాకు ఓట్లు వేయిస్తే నేను కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడంలో నేను కూడా భాగస్వామ్యం నా ఓటు వేసే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మీ అందరూ మీ క్లయింట్స్ ఉంటారు, చాలామంది మీకు ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ఇది మీ మీద నమ్మకంతో, మీ మీద భరోసాతో, మీ మీద విశ్వాసంతో, మీరు ఉన్నటువంటి ఒక ధైర్యంతో చాలామంది కష్టాలు ఉన్న ప్రజలతో కూడా మీరు అండగా ఉంటారని చెప్పి ధైర్యంగా బతుకుతున్నారు. కాబట్టి మీరు కూడా ఈ ఎన్నికల సందర్భంగా ధైర్యం ఇవ్వండి. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు, నమ్ముకున్న క్లయింట్స్కి కానీ కొంత ధైర్యం ఇస్తే వాళ్ళు నిర్భయంగా వచ్చి ఇలా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మీరు అందరూ ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మీరు ఇచ్చిన సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలను నాకు తోచిన విధంగా రెగ్యులర్గా ఆ సమస్యలను పరిష్కరించడానికి తప్పకుండా మీకు శాయశక్తుల మీకు అండగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఆశీర్వాదం ఇవ్వడం చాలా సంతోషం. తప్పకుండా విశ్వాసాన్ని నమ్మకంతో ఈరోజు నన్ను ఆహ్వానించి మీరు మద్దతు తెలుపుతున్నారు. తప్పకుండా అదే విశ్వాసంతో రాబోయే రోజుల్లో మీకు అండగా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్